హలో అందరికీ నమస్కారం ఎల్లరికీ వనకం వెల్కమ్ టు మై ఛానల్ గలాటా గీత రాయల్ గైస్ అందరి వీడియోకి లైక్ చేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని నా ఫస్ట్ కమెంట్లో నా ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ లింక్ ఉంటుంది దాంట్లో జాయిన్ అయిపోండి సో నాకు తెలిసి బిగ్ బాస్ మీద నేను ఇది చేయబోయే లాస్ట్ అండ్ ఫైనల్ వీడియో సో అప్పుడే నేను చేసేటప్పుడు ఐ వాజ్ గోయింగ్ త్రూ సమ్ బ్యాడ్ ఫేజ్ చాలా లోగా ఉన్నింది చాలా డిప్రెస్డ్గా ఉన్నింది కాబట్టి నాకు విన్నర్ నిఖిల్ అని తెలిసినా కూడా నేను అంతా వావ్ హైప్తో చెప్పలేకపోయినాను బికాజ్ ఐ వాజ్ సో డల్ సో డౌన్ డీప్ డౌన్ ఫుల్ బాధతో చేసిన వీడియో బట్ ఐ గాట్ ద ఫస్ట్ అప్డేట్ ఇన్ ద మార్కెట్ యాజ్ ఐ ఆల్రెడీ సెడ్ మీకు అందరికీ తెలుసు దట్ ఫాస్టెస్ట్ ఎలిమినేషన్స్ అండ్ ఫాస్టెస్ట్ అప్డేట్స్ నాకే వస్తాయి బిగ్ బాస్వి అని చెప్పేసి సో అందుకే మీకు తెలుసో తెలీదో బిగ్ బాస్ సీజన్ 8 విన్నర్ నిఖిల్ అని చెప్పేసి కూడా ఫస్ట్ అనౌన్స్ చేసింది నేనే సోషల్ మీడియాలో సో యూ హ్యావ్ టు గివ్ దట్ క్రెడిట్ టు మీ దానికన్నా ఈ వీడియోని లైక్ చేయాలి సో ఫైనలీ బిగ్ బాస్ 8 కేమ్ టు అన్ ఎండ్ అసలు నిజంగానే నా రివ్యూస్ అన్నీ కలిపి ఒక మంచి జర్నీ వీడియో ఎవరైనా చేస్తారేమో చెప్పండి ఐ విల్ పే యూ ఆల్సో దాన్ని నేను పోస్ట్ చేసుకుంటా నా బిగ్ బాస్ రివ్యూస్ జర్నీ కూడా సో నాకు అనిపిస్తూ ఉంది మొత్తం బిగ్ బాస్ వాళ్ళకి బిగ్ బాస్ 8 జర్నీ వేస్తున్నారు అండ్ నాగార్జున గారిది ఒక జర్నీ వేస్తున్నారు అట్లే నా రివ్యూస్ది కూడా ఒక జర్నీ లాగా చేస్తే ఎంత బాగుంటుంది ఎన్ని ఒడిదుడుకులు నాకు కూడా ఐ బిగ్ బాస్ స్టార్ట్ అయిందో లేదో నాకు డెంగ్యూ అండ్ చికెన్ గున్యా రెండు కలిపి వచ్చింది ఆఫ్టర్ దట్ మై ఫేస్ గాట్ స్వోలెన్ ఫుల్ ర్యాషెస్ వచ్చేసి ఫేస్ ఇంత ఉబ్బిపోయి స్టార్టింగ్ వీడియోస్ చూడండి సెప్టెంబర్ 7th వచ్చింది నాకు చికెన్ గున్యా అండ్ డెంగ్యూ మిక్స్ అప్పటి నుంచి కూడా నేను గివప్ ఇవ్వకుండా ఎంత ఒళ్ళు రూపులు నాకు కూర్చోలేక నిలబడలేక ప్రాణాలు పోతూ ఉన్నది ఐ వాజ్ నాట్ ఏబుల్ టు ఫోల్డ్ మై ఫింగర్స్ ఆల్సో అయినా కూడా నేను మీకోసం వీడియోస్ చేస్తూ ఉన్నాను ఐ వాజ్ సో డెడికేటెడ్ 24 hours లైవ్ చూస్తా అప్డేట్స్ చూస్తా వేరే ఎవరైనా అప్డేట్స్ చెప్తా ఉంటా దాని తర్వాత బజ్ చూసుకుంటా బజ్కి కొంచెం బజ్కి అయ్యో రావా ఫ్లోలో సీక్రెట్లో చేస్తాను ఓకే సో అట్లా చేసుకుంటా దాని తర్వాత అంటే వీకెండ్ వస్తే చాలు అంటే నా ఫ్రెండ్స్ చాలామంది లోపలికి వెళ్ళారు వారు వచ్చేస్తారా లేదో తెలీదు సో వీకెండ్స్లో ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేసి అనుకుంటా ప్రోమోస్ ఫాలో అవుతా వీడియోస్ ఫాలో అవుతా లైవ్ ఫాలో అవుతా మీమ్స్ చూస్తా వేరే ఛానల్ వాళ్ళది చూస్తా ఐ మీన్ రీల్స్ అవన్నీ నాకు షేర్ చేస్తూ ఉంటారు అండ్ ఫ్యాన్స్తో అంటే వేరే వాళ్ళ ఫ్యాన్స్తో తిట్లు బూతులు అమ్మనా బూతులు ఒకరినంటే ఇంకొకరేమో పిఆర్లు అనేది పెయిడ్లు అనేది ఎంత డబ్బులు తీసుకున్నాం అనేది సో ఏం చేసినా కూడా ఎవ్రీబడి యూస్ టు క్రిటిసైజ్ అండ్ కమెంట్ ఏది చేసినా ప్రాబ్లం ఏమి మాట్లాడినా ప్రాబ్లం ఇట్లే ఉంది బట్ ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ దాట్ నేను ఐ డి నాట్ గివ్ అప్ నేను ఈ బిగ్ బాస్ వల్ల చాలా పార్టీస్ వదులుకున్నాను చాలా షూట్స్ వదులుకున్నాను దెర్ వాజ్ అ షూట్ ఈరోజు నాకు ఒక షూట్ ఉంది బట్ ఈరోజు ఫినాలే అని చెప్పేసి ఫినాలే ఫస్ట్ వీడియో చేయాలి అని చెప్పేసి నేను అసలు షూట్కి రాను అని చెప్తా దీనివల్ల ఎక్కువ సంపాదించింది కూడా ఏమీ లేదు ఏదో లాస్ట్ సీజన్లో ఆదిరెడ్డికి 1.5 కోటి వచ్చింది మనకు కనీసం ఒక 10% అంటే 15 lakhs వస్తుంది చాలు అనేసి అనుకున్నాను కానీ బొచ్చు కూడా రాలేదు నిజంగా చెప్తాను బట్ స్టిల్ బట్ ఇంత నెగిటివిటీలో కూడా దేర్ వాస్ పాజిటివిటీ పీపుల్ వేర్ వెయిటింగ్ ఫర్ మై అప్డేట్స్ నేనేం అప్డేట్ ఇస్తానని చెప్పేసి వేరే రివ్యూవర్స్ అందరూ ఈ సీజనల్ కాదు రీజనల్ ఫీలింగ్ తెచ్చేసి దాని తర్వాత ఒక కంటెస్టెంట్కి సపోర్ట్ డిక్లేర్ చేసేసి ఆ కంటెస్టెంట్ని విన్నర్ చేయాలని చెప్పేసి మిగతా కంటెస్టెంట్స్ ఏం చేసినా దాన్ని నెగిటివ్గా చేసుకుంటా బూతులు తిట్టుకుంటా ఆడ ఈడ అనుకుంటా ఏదేదో ఎక్స్ట్రా మాటలంతా మాట్లాడుకుంటా చాలా బ్యాడ్గా చేయడము అండ్ రివ్యూవర్స్ నాకు తెలిసి మోస్ట్ ఆఫ్ ద రివ్యూస్ ఆర్ వెరీ ఇన్జెన్యూన్ అనే వర్డ్ లేదు ఓకే జెన్యూన్గా లేకుండా ఉన్నారు ఐ హ్యావ్ సీన్ దట్ దెర్ ఆర్ ఓన్లీ 2 or 3 రివ్యూవర్స్ రియల్లీ జెన్యూన్ అని చెప్పేసి నాకు అనిపించింది సో వాళ్ళందరూ ఏమైపోతారో ఈరోజు నిఖిల్ విన్నర్ అయ్యే లోపల వాళ్ళందరూ ఏమైపోతారో అంతా కలిసి ఏనస్తా కూర్చుంటారేమో తల మీద తడిగుడ్డేసుకొని యూజువల్లీ ఆదిరెడ్డికి ఉంటుంది ఆ తల మీద తడిగుడ్డ టవలు ఆదిరెడ్డితో ఎందుకు చేయలేదు ఈ వ్లాగు అని చెప్పేసి మీరు అంటారు కదా సో ఐ హ్యావ్ బీన్ టు మెటా సో మెటాలో నేను ఏమనుకున్నానంటే ఇట్స్ అ బిగ్ బాస్ వాచ్ పార్టీ సో అంటే బిగ్ బాస్ వాచ్ పార్టీ పెట్టి అందరూ బిగ్ బాస్ కలిసి చూస్తారేమో అనేసి అనుకున్నా బట్ వాళ్ళు మధ్యలో యాక్టివిటీస్ చేస్తూ ఉన్నారు నాకేం రా అంటే కంటిన్యూస్గా బిగ్ బాస్ చూడాలి వాళ్ళు ఏం రా అంటే అక్కడ యాక్టివిటీస్ చేస్తున్నారు మధ్యలో మ్యూట్ చేస్తున్నారు పాజ్ చేస్తున్నారు ఇట్ వాస్ వెరీ డిఫికల్ట్ ఫర్ మీ సో నేను వచ్చేస్తున్నాను ఆదిరెడ్డి కూడా రాలేదు సో కలిసి చేయలేకపోయినా యాక్చువల్లీ ఐ థాట్ నిఖిల్ విన్నర్ అయ్యేది నేను ఆదిరెడ్డి కలిసి చేద్దామనేసి అనుకున్నాను బట్ అది వర్కౌట్ కాలేదు హీ డి నాట్ టర్న్ అప్ దేర్ సో ఇప్పుడు ఆదిరెడ్డి అని కవిత ఇద్దరు ఇష్మాత్ జోడీ పోతా ఉన్నాడు సో ఐ థాట్ ఇష్మాత్ జోడీ రివ్యూస్ ఇద్దామని చెప్పేసి బట్ యూజువల్లీ ఇష్మాత్ జోడీ అంత ఎక్కువ మంది చూడరు ఎక్కువ ఫ్యామిలీ పీపులే చూస్తారు కాబట్టి డాడీ లోపల
సో ఇస్మత్ జోడీ జస్ట్ ఫ్యామిలీస్ మాత్రమే చూస్తారు కాబట్టి ఫ్యామిలీ ఆడియన్సెస్ మన రివ్యూ అసలు ఏముంటుంది దానిలో రివ్యూ ఇచ్చేదానికి వాళ్ళు ఏదో గేమ్స్ ఆడుతూ ఉంటారు అండ్ ఇట్స్ నాట్ అ రియాలిటీ షో ఆల్సో వాళ్ళు ప్లాన్డ్గానే కెమెరా కోసం కొంతమంది చేస్తూ ఉంటారు ప్లాన్గా కెమెరా కోసమే జరుగుతూ ఉంటుంది సో దాంట్లో ఏదైనా ఉంటే దాని గురించి మాట్లాడతాం బట్ అది కాకుండా నేను వచ్చి ఏమనుకున్నామంటే ఏదన్నా వెరైటీగా చేద్దాము అని చెప్పేసి అనుకున్నాను వ్లాగ్స్ కాకుండా వ్లాగ్స్ ఆర్ ఆల్సో న్యాచురల్ థింగ్స్ వ్లాగ్స్ చేస్తాను బట్ వ్లాగ్స్ కాకుండా నేను మీతో టచ్లో ఉండాలంటే ఏం చేయాలి వాట్ డూ యూ వాంట్ ఫ్రమ్ మీ అని చెప్పేసి మీరు నాకు ప్లీజ్ లెట్ మీ నో మీకు నా దగ్గర నుంచి వాట్ ఆర్ యూ ఎక్స్పెక్టింగ్ అని చెప్పేసి సో దాని ప్రకారం నేను కూడా వీడియోస్ ప్లాన్ చేసి అట్లా వీడియోస్ చేస్తాను సో దట్ ఈస్ హౌ ఇట్ ఇస్ సో ఈ రోజు ఏం జరిగింది అనే దాని మీద కొంచెం జస్ట్ బ్రీఫ్ మాత్రం ఇస్తాను సో నిన్న నేను ప్రేరణ అండ్ పిల్లడి పేరేమి అవినాష్ ప్రేరణ అండ్ అవినాష్ ఇద్దరు వెళ్ళిపోయే మ్యాటర్స్ చేస్తున్నాను అండ్ ఇప్పుడు నబీల్ నిఖిల్ అండ్ గౌతమ్ వీళ్ళ మధ్యలో ఏం జరిగింది అనేసి చెప్పి నిఖిల్కి లాస్ట్లో కంగ్రాచులేట్ చేసి నిఖిల్ డిజర్వింగ్ వినరా కాదా అనేసి చెప్పి మిగతా ఏమన్నా ఉంటే కూడా చెప్తా సో ఫస్ట్ మనీ ఆఫర్ చేస్తున్నారు సిల్వర్ సూట్ కేస్ ఆఫర్ చేస్తున్నారు ఆ సిల్వర్ సూట్ కేసులో 25 lakhs ఎంతో ఉంటుంది లేదా 15 lakhs ఉండొచ్చు ప్రాబబ్లీ టాప్ 3 కాబట్టి ఈ సీజన్లో అందరికీ ఎక్కువ హింట్స్ పోయినాయి కాబట్టి యూజువల్లీ టాప్ 5కి ఒక అమౌంట్ని ఆఫర్ చేస్తారు కావాలా అని చెప్పేసి అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట బట్ ఈ సీజన్లో చాలా ఎక్కువ హింట్స్ వెళ్ళిపోయినాయి కాబట్టి టాప్ 5 అండ్ టాప్ 4కి ఏ మనీ ఆఫర్ చేయలేదు టాప్ 3 ఉండేటప్పుడు సిల్వర్ సూట్ కేస్ ఇచ్చినారు నేను యాక్చువల్లీ నబీల్ అది తీసుకొని వచ్చేస్తే బాగుంటుంది అనేసి అనుకున్నా బికాస్ నబీల్ వచ్చి ఏదో సినిమా చేద్దాం అనుకుంటున్నాడు ఎక్స్పెన్సెస్ సరిపోలేదు అనేసి అనుకున్నాడు సో ఐ థాట్ నబీల్ ఉంటే బాగుండేదేమో అని చెప్పేసి అనుకున్నాను బట్ నబీల్ తీసుకోలేదు నబీల్ ఏమని చెప్పినాడంటే నాకు అవసరం లేదు సార్ అనేసి అన్నాడు వాళ్ళ మదరు వాళ్ళ బ్రదర్ కూడా చెప్తున్నారు నువ్వు మనీ కోసం రాలా కప్ కోసం ఉన్నావు అని చెప్పేసి ఓకే వెరీ గుడ్ ఓకే నేనైతే నిజం చెప్తాను నేను ఒక 5 లక్షలు ఆఫర్ చేస్తున్నా కూడా నాకు నా మీద నమ్మకం లేదు అండ్ మీ మీద కూడా నమ్మకం లేదు నాకు తెలుగు ఆడియన్స్ మీద నమ్మకం లేదు బికాజ్ ఆల్వేస్ తెలుగు ఫీమేల్స్ లైక్ ఆల్ఫా మేల్స్ యానిమల్ సినిమాలో రణబీర్ కపూర్ కానీ అర్జున్ రెడ్డిలో విజయ్ దేవరకొండ కానీ వాళ్ళు నచ్చుతారు కానీ హీరోయిన్లు ఎవరు ఉన్నారట అట్లాంటి హీరోయిన్లు ఎవరు నచ్చరు సో ఆల్ఫా ఫీమేల్స్ ఆర్ నాట్ యాక్సెప్టెడ్ బై దిస్ సొసైటీ యాజ్ ఫర్ అస్ ఐ నో సో ఐ వుడెంట్ డేర్ టు నాట్ టేక్ ద మనీ నేను 5 lakhs ఇచ్చిన కూడా ఎత్తుకొని వచ్చేసి ఉంటా బయటికి 5వ పొజిషన్లో ఓకే సో ఇందులో ఎంత ఉందో తెలీదు అయినా రిఫ్యూజ్ చేస్తున్నావు నువ్వు అని చెప్పేసి మిగతా ఎవరిని అడగలేదు వాళ్ళ పేరెంట్స్తో అడగనివ్వలేదు బట్ నిజంగానే బిగ్ బాస్ టీం నబీల్ అది తీసుకొచ్చుంటే బాగుండేదేమో అనేసి అనుకొని నబీల్ వాళ్ళ పేరెంట్స్ని మాత్రం అడిగిచ్చినారు నిఖిల్ వాళ్ళ పేరెంట్స్ని గౌతమ్ వాళ్ళ పేరెంట్స్ని అడిగించలేదు చూడండి సో నబీల్కే నువ్వు తీసుకోవాలి నబీల్ అనేసి ఇండైరెక్ట్గా హింట్ ఇచ్చినట్టుండింది బట్ నబీల్ తీసుకోవాలి దాని తర్వాత విజయ్ సేతుపతి ఈజ్ తమిళ్ బిగ్ బాస్ హోస్ట్ అండ్ ఈజ్ మై ఫేవరెట్ విజయస్ ఈజ్ మై ఫేవరెట్ ఈజ్ వెరీ హంబుల్ వెరీ డౌన్ టు ఎర్త్ సో ఆయన అండ్ ఇంకొక మంజు వారియర్ వాళ్ళిద్దరు వెళ్ళారనమాట తీసుకొచ్చేదానికి నబీల్ని సో నబీల్ని తీసుకొచ్చిన తర్వాత చాలా నవ్వుకుంటా ఎంజాయ్ చేసుకుంటూ వచ్చినాడు ఏం అసలు హ్యాపీ ఐ మీన్ లైక్ హిస్ కోరిక వాజ్ అన్ని లైట్స్ ఆఫ్ అయిన తర్వాత రావాలి అని చెప్పేసి బట్ అలా ఏం లేకుండా నార్మల్గా క్యాజువల్గా వచ్చేసిన తర్వాత సరే ఐ వాంట్ మేక్ దెమ్ జెలస్ అని చెప్పేసి విజయ్ సేతుపతితో బుగ్గ మీద ముద్దు పెట్టించుకున్నాడు రోహిణి వాజ్ ఆల్సో సో ఎక్సైటెడ్ ఫర్ విజయ్ సేతుపతి సో వచ్చి చేతిపైన ముద్దు పెట్టించుకునేది దట్ ఈస్ గుడ్ దాని తర్వాత నాగార్జున గారు అడిగారు సూట్ కేసు తీసుకోలేదనేసి నీకేం బాధగా ఉందంటే నాకేం బాధగా లేదు అనేసి అని చెప్పి నేను జనాల్ని గెలవడానికి వచ్చా టాప్ 3 వరకు ఉన్నానంటే అది వాళ్ళ వల్లే అని చెప్పేసి అందరికీ థ్యాంక్స్ చెప్పాడు నాకు ఆ పొజిషన్లో ప్రేరణ ఉంటే బాగుండేది అనేసి కొంచెం అనిపించింది ఐ డోంట్ నో బట్ ప్రేరణ రియల్లీ డిజర్వ్స్ దట్ అని చెప్పేసి అనిపించింది దాని తర్వాత గోల్డెన్ సూట్ కేసు తీసుకెళ్లారు ఇంకా టాప్ 2 ఉండే వాళ్ళకి గోల్డెన్ సూట్ కేసు తీసుకెళ్లారు అవినాష్కి ఆగట్ల ఆత్రం ఎంత ఆఫర్ చేస్తాను ఆ సిల్వర్లో ఎంత ఉంది గోల్డెన్లో ఎంత ఉందంటే గోల్డెన్లో సిల్వర్లో ఎంత ఉందని నేను లోపల పోయి నాకు చెప్తాను అనేసి అన్నారు లోపలికి వెళ్ళాక గోల్డెన్ సూట్ కేసు ఆఫర్ చేస్తే తీసుకోలే వాళ్ళు టాప్ 2లో ఇద్దరు తీసుకోలే వాళ్ళు ఏమని చెప్పారంటే నిఖిల్ వచ్చి సార్ నేను బ్రీఫ్ కేస్ తీసుకుంటే నేను గివప్ ఇచ్చినట్టే నేను గివప్ ఇవ్వాలనేసి అనుకోవట్లేదు అనేసి అన్నాడు దాని తర్వాత గౌతమ్ వచ్చి సార్ నేను ప్రజల డెసిషన్ ఏదైనా సరే నేను దానికి రెస్పెక్ట్ చేస్తా అనేసి అన్నాడు నిఖిల్ వచ్చి మనీ కావాలంటే సంపాదించుకుంటా దాంట్లో 55 lakhs ఉంటే కూడా నాకు వద్దు అని చెప్పేసి అన్నాడు నేను టాప్ 2 వరకు పోయి ఉంటే అసలు టాప్ 2 వరకు నేను ఆగను నేనేదో విన్నర్ అవ్వాలనుకున్నాను కానీ లాస్ట్ సీజన్లో ఐ అండర్స్టూడ్ నా బొగిస్ నాకు అంత బొగిస్ లేదు విన్నర్ అయ్యేంత కథ నాకు లేదు అని చెప్పేసి నాకు అర్థమైంది సో ఇన్ కేస్ టాప్ 5కి వెళ్తే టాప్ 5లోనే బయటకు వచ్చేస్తాను బికాస్ టాప్ 5లో 5 లక్షలు ఆఫర్ చేస్తే థ్యాంక్ యూ సో మచ్ నాకు 5 లక్షలు చాలు అనేసి ఎత్తుకొని వచ్చేస్తాను అట్లా మనం కొంచెం కకృతి అనమాట దాని తర్వాత నిఖిల్ ఏం చెప్తానా రామ్ చరణ్ వచ్చినాడు రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ ఇంతకుముందు మెగా పవర్ స్టార్ అనేవాళ్ళు ఇప్పుడు గ్లోబల్ స్టార్ అంటా ఉన్నారు అంతకుముందు అల్లు అర్జున్ని కూడా స్టైలిష్ స్టార్ అనేవాళ్ళు ఇప్పుడు ఐకాన్ స్టార్ అంటా ఉన్నారు
సో నాగార్జున రామ్ చరణ్ గారు వచ్చారు. రామ్ చరణ్ గారు అందరినీ ఇంట్రడ్యూస్ చేస్తుంటే మెహబూబ్ నాకెందుకు నువ్వు తెలీదు అని చెప్పేసి అన్నారు. నాకు తెలిసి సీజన్ 4లో చిరంజీవి గారు 10 లక్షలు ఇచ్చారు కదా మెహబూబ్కి. సో అలా తెలిసేమో మెహబూబు అని చెప్పేసి అనుకుంటా ఉన్నాను. అట్లా ఇస్తా ఉన్నారు. దాని తర్వాత మారుతి సుజుకి కార్ కూడా వస్తుంది విన్నర్కి అని చెప్పేసి సీజన్ లైక్ నెవర్ బిఫోర్ అన్నాడు నాగార్జున మామ. సీజన్ లైక్ నెవర్ బిఫోరే నిజంగా. అసలు ఇంతమంది గెస్ట్లు జీవితంలో ఏ సీజన్లో లేరు. ఇంత హింట్స్ ఫినాలే ముందే మొత్తం హింట్స్ అంతా జనాలకి ఏ సీజన్లో పోయింది లేదు. ఈ సీజన్లో కూడా అట్లా జరుగుతుంది. దాని తర్వాత ఇద్దరు అమ్మలు ప్రే చేసుకుంటా ఉన్నారు. అమ్మలు గౌతమ్ వాళ్ళ అమ్మ, నిఖిల్ వాళ్ళ అమ్మ, ఇద్దరు అమ్మలు కోడికి ఓ మై గాడ్ కడవలే ఈయన కాపాత్ అని చెప్పేసి చేసుకుంటా ఉన్నారు. దాని తర్వాత ద బిగ్ బాస్ సీజన్ 8 టైటిల్ గోస్ టు అని చెప్పి పైకి కిందికి 4-5 సార్లు తిప్పి ఇట్స్ నిఖిల్ మలియక్కల్ అని చెప్పేసి గట్టిగా మాట్లాడి ఫుల్ బ్లాస్ట్ అంతా పేలి వాళ్ళ అమ్మ వాళ్ళ తమ్ముడు ఇద్దరు లేసి భయంకరంగా క్లాప్స్ కొట్టేసి గౌతమ్ వాళ్ళ పేరెంట్స్ అయితే ఏడ్చేస్తున్నారు. గౌతమ్ కూడా అంత సూపర్ హ్యాపీగా ఉండట్లేదు. ఫేస్ అంతా మాడిపోయింది. ఆబ్వియస్లీ అంత దూరం కష్టపడిపోయి అంత ఖర్చు పెట్టుకునేసి బయట అంత కష్టపడిపోయి సడన్గా రన్నర్ అయిపోయినారంటే ఎవరికైనా ఉంటుంది కదా. గెలుస్తాము అనుకున్న వాళ్ళు ఓడిపోతే, అది కూడా అంత దగ్గరికి వెళ్ళి ఓడిపోతే ఎవరికైనా బాధగా ఉంటుంది. నాకు తెలిసి గౌతమ్ ఆ గోల్డెన్ సూట్ కేసు తీసుకొని ఉంటే బాగుండేదేమో. బట్ సమ్వేర్ గౌతమ్కి కొంచెం కాన్ఫిడెన్స్ ఉండింది దాన్ని గెలుస్తాడని చెప్పేసి. కానీ గెలవలేదు కాబట్టి తీసుకోలేదు. అందుకే తీసుకోలేదు గోల్డెన్ సూట్ కేసు అది. దాని తర్వాత రామ్ చరణ్ గారు ట్రోఫీ ఇచ్చినారు. మామూలుగా నాగమా వచ్చి రన్నర్ అని చెప్పి ఇప్పుడు విసిరేస్తాడు రన్నర్ చేతుల్ని. బట్ ఇప్పుడు అట్లా విసిరేలా, మెల్లిగా వదిలేశాడు అంతే నాగమావ. సో నిఖిల్ ఇస్ ద విన్నర్ ఆఫ్ బిగ్ బాస్ సీజన్ 8. అండ్ నిఖిల్ డిజర్వింగా కాదా, నిఖిల్లో పాజిటివ్స్ ఏంటి నెగిటివ్స్ ఏంటి అవసరమా అవన్నీ మనం చెప్తా. ఓకే, సో రామ్ చరణ్ గారు ట్రోఫీ ఇచ్చిన తర్వాత ఫస్ట్ రన్నర్ స్పీచ్. రన్నర్ వచ్చి నాకు ఓటేసి తీసుకొచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అమ్మ నాన్న బాధపడకండి, నా లైఫ్లో ప్రతి అడుగు మిమ్మల్ని ప్రౌడ్ చేయడానికి అనేసి అంటే. దాని తర్వాత మంచి అబ్బాయిని కన్నావు అని చెప్పేసి శ్రీహాన్కి ఏదైతే డైలాగ్ కొట్టినాడో నాగమావ సేమ్ అదే డైలాగు గౌతమ్ వాళ్ళ అమ్మకి కొట్టినాడు. దాని తర్వాత నిఖిల్ స్పీచ్ ఏదో పెద్ద వావ్ ఫ్యాక్టర్ అనేసి అనుకున్నా, యాడ్ ఏం లేదు. థ్యాంక్ యూ అందరికీ, వండర్ఫుల్ జర్నీ విత్ యూ ఆల్. చాలా మెమరీస్, నవ్వుతూ ఏడుస్తూ తిట్టుకొని కొట్టుకొని ఇక్కడ దాకా వచ్చాం. అండ్ ది ఎండ్ హ్యాస్ కమ్. డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ నాకు అందరూ సపోర్ట్ చేశారు. ఒకరి దగ్గర ఒకటి నేర్చుకున్నా. బయట వెళ్ళాక కూడా అందరినీ కలుస్తా. థ్యాంక్స్ ఆడియన్స్, నన్ను లవ్ చేసి సపోర్ట్ చేసి నేను బయట వాడిని కాదు మీ ఇంటి వాడిని అని ప్రూవ్ చేసినందుకు అని చెప్పేసి, బయటవాడు కాదు మీ ఇంటి వాడు అని ప్రూవ్ చేసినందుకు అని చెప్పిన మాట అయితే బాగుంది. ఎందుకంటే బయటవాడు అనేసి హీ నోస్ దట్ హీస్ నాట్ ఫ్రమ్ తెలుగు స్టేట్స్, హీస్ ఫ్రమ్ మైసూర్. సో అయినా కూడా మనం బయట వాళ్ళు కాదు మనవాడు అని చెప్పేసి మనం ప్రూవ్ చేసినాం అనేసి హీస్ వెరీ హ్యాపీ. అండ్ ఐఎమ్ ఆల్సో వెరీ వెరీ హ్యాపీ. సో నిఖిల్ డిజర్వ్స్ ద ట్రోఫీ. అంటే నిఖిల్ ఈస్ ద ఓన్లీ పర్సన్ హూ డిజర్వ్స్ ట్రోఫీ ఇన్ దిస్ సీజన్. అందరికన్నా ముందు మనం అప్డేట్స్ ఫాస్ట్ కాదు, విన్నర్ ఎవరనేసి కూడా ఫాస్ట్గా చెప్పినాను. ఐ గెస్ 5th వీక్లో అనుకుంటా. ఇట్ వాజ్ ఎ దీవాళీ ఎపిసోడ్ రోజే నేను చెప్పినాను దట్ నిఖిల్ is going to lift the trophy of Big Boss Season 8. So Nikhil is going to win this trophy and నేను already చెప్తున్నాను. And he won the trophy and he absolutely deserves it. Claps and congratulations my boy. Very good. Very good. So Nikhil లో పాజిటివ్స్ ఏంటి అని చెప్పేసి పెడితే చాలా మంది చాలా పాజిటివ్స్ పెట్టినారు. He absolutely deserves అనే దానికి I will tell you Nikhil absolutely trophy deserving అనే దానికి I will tell you the reasons also. So first వచ్చి నిఖిల్ ఎవరితో ఒక అలయన్స్ పెట్టుకొని అల్ల, నేను నీకు ఇది చేస్తాను నువ్వు ఇది చేయి, నేను ఇది చేస్తాను నువ్వు ఇది చేయి అని చెప్పేసి ఎవరితో హెల్ప్ తీసుకొని అల్ల. అండ్ మోస్ట్ ఆఫ్ ద టాస్క్స్, ఇప్పుడు 20 టాస్కులు ఉంటే దాంట్లో 18 టాస్కులు నిఖిలే గెలిచాడు. తన కాళ్ళు తెగిపోయి రక్తం కారిపోతా ఉంటే కూడా హీ గేవ్ హిస్ 100%. మేబీ గొంతు తెగిపోయి ఉంటే కూడా 100% కంటే ఎక్కువ ఇచ్చుంటాడేమో. దట్స్ హౌ హీ ప్లేడ్ ఆల్ ద టాస్క్. ఓన్లీ ఫిజికల్ టాస్క్ అనేసే కాకుండా మైండ్ గేమ్స్ కానీ స్లో మోషన్ గేమ్స్ కానీ ఆ నత్త టాస్క్ కానీ ఆ వెనకాల బాల్స్ పెట్టుకొని వెళ్ళే టాస్క్ కానీ హీ వాజ్ అబ్సల్యూట్లీ ఎ గేమర్, ద బెస్ట్ గేమర్ ఆఫ్ ఆల్ ద సీజన్స్. ఇంత విన్నింగ్ రేషియో గేమ్స్లో వేరే ఏ కంటెస్టెంట్కి లేదు ఏ సీజన్లో. ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ నిఖిల్. సో నిఖిల్ ఇస్ అ గేమర్. ఆ పాయింట్ మీద ఇంకా చాలామంది చెప్పారు. ఇది నేను చెప్పింది కాదు, నిఖిల్ నా సబ్స్క్రైబర్స్ వచ్చి నిఖిల్లో ఉండే పాజిటివ్స్ అని చెప్పారు. సో చాలా కమెంట్స్ వచ్చాయి, దానిలో నేను కొన్ని చదువుతా. సో ఇంకొకటి, king of all the tasks, as I already said, the highest winning ratio of any contestant in all these 8 seasons is Nikhil Maliyakkal. So winning ratio చాలా ఎక్కువ ఉంది. అండ్ జెన్యూన్ ఫ్రెండ్షిప్, వాట్ ఎవర్ ఫ్రెండ్షిప్ హీ డిడ్, ఎవరికి బ్యాక్ బిచ్చింగ్ చేయకుండా బ్యాక్ స్టాప్ చేయకుండా ఏమీ చేయకుండా వాట్ ఆల్ హీ డిడ్ వాజ్ అ జెన్యూన్ ఫ్రెండ్షిప్. ఎవరితో అయినా స్టార్టింగ్ విత్ సోనియా, పృథ్వీ, యష్మి,
హూఎవర్ ఇట్ ఈస్ తను ఇచ్చిన ఫ్రెండ్షిప్ బాండ్ మాత్రం ఇట్ వాజ్ వెరీ జెన్యూన్ అండ్ చాలా ట్రస్ట్ వర్తి. ఇప్పుడు నిఖిల్కి ఒక నమ్మి ఏదైనా చెప్పినారంటే ఆ నమ్మి ఆ సీక్రెట్ బ్రేక్ చేయలేదు ఎక్కడ. దట్ ఈస్ రియలీ నైస్, దట్ ఈస్ అబ్సల్యూట్లీ ట్రూ. ఫర్గివింగ్ నేచర్, నిజంగానే నిఖిల్కి ఫర్గివింగ్ నేచర్ చాలా ఎక్కువ. నాకు ఎందుకు అనిపించిందంటే సోనియా వచ్చింది, నామినేట్ చేసింది, ఇష్టం వచ్చినట్టు చాలా 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 అబాండాలు వేసేసింది. లాస్ట్కి టైటిల్ నువ్వు టైటిల్ గెలిచినావంటే ఐ విల్ బీ ద హ్యాపీయెస్ట్ పర్సన్ అని చెప్పేసి చేసి వెళ్ళిపోయింది. దాని తర్వాత ఆల్ ద బెస్ట్ అనేసి అని హక్ చేసుకొని నార్మల్ చెప్పేస్తున్నాడు. దాని తర్వాత యష్మి వచ్చి ముందు రోజు సీత సోనియా అన్ని అబాండాలు వేస్తూ ఉంటే కూడా యష్మి కూడా దానికి రివర్స్లో ఐ మీన్ లైక్ షీ ఆల్సో పుట్ అన్ యాడ్ ఆన్ టు నిఖిల్స్ క్యారెక్టర్. అయినా నెక్స్ట్ డే వచ్చి యష్మి సారీ చెప్తే నార్మల్ అయిపోయినాడు, సారీ అంతే. ఏంలా మనసులో గ్రడ్జెస్ అవంతా పెట్టుకునేది అవంతా చూపించేది ఏంలా, వెరీ నార్మల్, చాలా నార్మల్ అయిపోయినాడు. దాని తర్వాత లవింగ్ పర్సనాలిటీ, హీ ఈజ్ అ పర్సన్ ఫుల్ ఆఫ్ లవ్ అండ్ అఫెక్షన్. నిఖిల్ ఈజ్ సచ్ అ పర్సన్, అందరి మీద ప్రేమ, అందరి మీద ఆ లవింగ్, ఆ కేర్ అవన్నీ అందరి మీద ఉంది. దట్ ఈస్ అ వెరీ నైస్ థింగ్. కాంట్ హర్ట్ అదర్స్ ఈవెన్ ఇఫ్ దే హర్ట్ హిమ్. ఇది మాత్రం నిజం అనిపిస్తుంది నాకు. బికాజ్ పక్కన వాళ్ళు సోనియా వచ్చి హర్ట్ చేసినట్టు మాటలు మాట్లాడింది, సీత వచ్చి హర్ట్ చేసినట్టు మాటలు మాట్లాడింది, యష్మి వచ్చి హర్ట్ చేసినట్టు మాటలు మాట్లాడింది. బట్ స్టిల్ రివర్స్లో వాళ్ళని మాట్లాడడం కానీ, ఆ రోజు యష్మి మాటలంటే యష్మిని రివర్స్లో నువ్వు అనలేదా యష్మి, మరి జిరాఫీ రూమ్లో కూర్చొని యష్మి మాట్లాడింది కదా, నాకు నా గురించి ఆలోచిస్తానా నీ గురించి ఆలోచిస్తానా అంటే, నేను నాకన్నా నీ గురించి ఎక్కువ ఆలోచిస్తాను, నాకు ఫ్యామిలీ గురించి కానీ ఆడియన్స్ గురించి కానీ అవసరం లేదు, బికాస్ ఐమ్ వెరీ సింగిల్ అని చెప్పేసి యష్మి అన్ని మాటలు మాట్లాడింది. అవన్నీ ఒకసారి గుర్తు చేసి నువ్వు ఇవన్నీ అన్నావు కదా యష్మి, మరి నీకు నేనంటే ఇష్టం లేకుండానే అన్నావా అనేసి ఒక మాట ఉండొచ్చు. మళ్ళీ నేను రెడ్ ఫ్లాగ్ అన్నావు, గడ్డం తీసేస్తే గ్రీన్ ఫ్లాగ్ అన్నావు అంతకుముందు వరకు, మరి అదంతా ఏంటి, అదంతా నువ్వు నాకు ఇష్టం అని చెప్పినట్టు కాదా అని చెప్పేసి అడుగుండొచ్చు. అంత ఏమిలే, అంత బ్లేమ్ లేస్తా ఉంటే కూడా రివర్స్ బ్లేమ్లే ఏమిలే. హీ విల్ నాట్ క్రియేట్ ఎ సీన్ ఈవెన్ ఇఫ్ దేర్ ఈస్ అ సిచ్యువేషన్ ఫర్ క్రియేటింగ్ ఎ సీన్. అండ్ సింపతి, ఎక్కడ సింపతి క్రియేట్ చేసుకోవాలి. తన మీద అంత నిందలు పడతా ఉంటే వేరే ఎవరైనా సరే, ప్రీ ప్లాన్డ్గా వచ్చిన వాళ్ళైనా సరే, ఆల్రెడీ ఉండే వాళ్ళైనా సరే, ఆ సిచ్యువేషన్ని యూజ్ చేసుకొని కావాలని కెమెరాస్ కోసం 100% సింపతి క్రియేట్ చేసుకొని ఉంటారు. ఎన్ని మాట్లాడుతున్నారు బిగ్ బాస్, నాకు అవసరమా ఇదంతా, ఇట్లే క్రియేట్ చేసుకుంటా ఉంటారు. బట్ నిఖిల్ ఏ ఒక్క చిన్న పాయింట్లో కూడా సింపతి క్రియేట్ చేసుకున్నట్టయితే నాకు అనిపించలేదు. దట్ ఈస్ వెరీ గుడ్ థింగ్. అండ్ హీ ఈజ్ అన్ ఆల్రౌండర్. డాన్స్ కానీ, ఎంటర్టైన్మెంట్ కానీ, కుకింగ్ కానీ, ఈ టాస్క్స్ కానీ, ఫ్రెండ్షిప్ కానీ, అందరితో మింగిల్ అవ్వడం కానీ, నామినేషన్ పాయింట్స్ కానీ, డిఫెన్స్ కానీ, సూపర్ అని చెప్పలేము, బట్ ఓకే, బెటర్ దెన్ మెనీ అదర్స్ అని చెప్పేసి అనొచ్చు. సో హీఈస్ అన్ ఆల్రౌండర్ అండ్ హీ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది ఎంటర్టైనర్స్ ఇన్ ది హౌస్. తర్వాత కేరింగ్ ఫర్ ది అదర్ కంటెస్టెంట్స్, ఎస్ దట్ ఈస్ ఆల్వేస్ దేర్. సెల్ఫ్లెస్నెస్. సో నిఖిల్ వాజ్ నెవర్ సెల్ఫిష్. తను ఎప్పుడు సెల్ఫిష్గా నేనే గెలవాలి అనేసి ఆలోచించలేదు. టీం గురించి ఆలోచించినాడు, వాళ్ళ క్లాన్ గురించి ఆలోచించినాడు. మన క్లాన్ నుంచి ఎవరైనా ఓకే అని చెప్పేసి త్యాగం చేసిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. సో సెల్ఫ్లెస్నెస్ ఎక్కువ. దాని తర్వాత సిచ్యువేషన్, అదే ఇది ఆల్రెడీ అయిపోయింది. బీయింగ్ ఎమోషనల్ ఇస్ అ గుడ్ థింగ్. ఓకే, ఎమోషనల్ అవ్వకుండా హీ ఓవర్కేమ్ ఇట్. ఎమోషనల్గా ఉండడం ఏం తప్పు కాదు, అన్నిటికీ ఏడుస్తూ ఉండడం తప్పే, కానీ అంత ఎమోషనల్ పర్సన్ అయితే అదేం తప్పు కాదు. బట్ స్టిల్ అది కూడా ఓవర్కమ్ చేసుకున్నాడు, విచ్ ఇస్ అ గుడ్ థింగ్. దాని తర్వాత హీ ఈజ్ అ జెంటిల్ మ్యాన్. అది మాత్రం షూర్, అది బిగ్ బాసే చెప్తున్నారు, నిఖిల్ ఒక జెంటిల్ మ్యాన్ అని చెప్పేసి. ఎస్, హీ ఈజ్ అ జెంటిల్ మ్యాన్. అమ్మాయిలు తన మీద బ్లేమ్ వేస్తుంటే కూడా ఆ అమ్మాయిని రివర్స్లో మాట్లాడేసి వాళ్ళ మీద రివర్స్ బ్లేమ్ వేసేసి అట్లాంటివి ఏది చేయలేదు, విచ్ ఇస్ రియలీ నైస్. అండ్ హీ వాజ్ అ మెగా చీఫ్ for 4 consecutive weeks. He is a mega chief and he has that leadership qualities gaani, proactiveness gaani, caring for all the housemates gaani, everything is good. ఒకసారి సోనియానే అంటుంది అందరు తినిన తర్వాతే నిఖిల్ తింటాడు అని చెప్పేసి. సో అందరు తినిన తర్వాత మిగిలితే నిఖిల్ తింటాడు, లేకపోతే హీ డస్ సంథింగ్ ఫర్ హిమ్సెల్ఫ్ అండ్ తింటాడు. అండ్ ఎక్కడ సెల్ఫిష్గా అనిపించలేదు, ఎక్కడ ఎక్కువ గుడ్లు తినేసినట్టు, ఈ గుడ్లు ఇష్యూ, ఫుడ్ ఇష్యూ, ఎక్కడ కూడా నిఖిల్ దగ్గర అట్లాంటి ఇష్యూస్ కూడా రాలేదు, విచ్ ఇస్ రియలీ నైస్. దాని తర్వాత ఇంకేమైనా ఉన్నాయని చదువుతా. ఆల్రౌండర్, డేరింగ్, బాహుబలి, జెంటిల్మెన్ అంట. కామన్ కూల్, యా హీఈస్ వెరీ కామన్ కూల్ గోయింగ్. అంత జరుగుతూ ఉంటే కూడా హీ వాజ్ వెరీ కామ్, వెరీ కూల్. ఇప్పుడే ఆదిరెడ్డి అని కవిత ఏదొచ్చింది, కపుల్ ఇన్ ఇస్మార్ట్ జోడీ సీజన్ 3 అని చెప్పేసి వాళ్ళ ప్రోమో వచ్చింది. ఓకే, సో హీఈస్ వెరీ కామన్ కూల్ గోయింగ్, హ్యాండ్సమ్ అండ్ టాస్క్ మాస్టర్, మమ్మాస్ బాయ్ అంట. హార్డ్ వర్క్ పేస్ ఆఫ్, యా ఆఫ్ దాట్ ఇట్స్ దేర్. He has patience. Yes, he has patience, smartness, caring, respect towards other women. Yes, he is a very genuine person. Yes, ఇవన్నీ ఉన్నాయి. సో ఐ రియలీ థింక్ ఇప్పుడు చాలామంది చెప్తారు నిఖిల్ ఎక్స్ గర్ల్ ఫ్రెండే స్టోరీ పెట్టింది నిఖిల్ గురించి నెగిటివ్గా, అది ఇది అని చెప్పేసి చాలామంది తన పర్సనల్ లైఫ్ తీసుకొస్తున్నారు. పర్సనల్ లైఫ్
అంత ఇక్కడ చెప్పే అంత సీన్ లేదు. పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడేంత ఎవరు పతితులు కాదు. ఎవరు పవిత్ర స్త్రీలు, పవిత్ర పురుషులు లేరు ఇక్కడ. సో వేరే వాళ్ళ లైఫ్ని మనం జడ్జ్ చేసే అంత తోపు గల మనుషులైతే మనం కాదు. నాట్ ఈవెన్ నాగమామ కెన్ జడ్జ్, బికాస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాగమామ కూడా జడ్జ్ చేయలేరు. బికాస్ చాలా మంది చైతన్య గురించి మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు చైతన్య వచ్చి శోభితా దులిపాలని పెళ్లి చేసుకున్నారని చెప్పేసి రేపు పొద్దున్న నేషనల్ అవార్డు ఏదో ఒకటి తన పర్ఫార్మెన్స్కి రాకుండా ఉంటుందా? అల్లు అర్జున్ పర్సనల్ లైఫ్ బేస్డ్ మీద తన నేషనల్ పర్ఫార్మెన్స్ రాకుండా ఉంటుందా? మన పవన్ కళ్యాణ్ గారు పర్సనల్ లైఫ్ బేస్డ్గా తనకి డిప్యూటీ సీఎం రాకుండా ఉండిపోయిందా? సో పర్సనల్ లైఫ్ ఇస్ నన్ ఆఫ్ అ బిజినెస్. నో బడీ ఈస్ పతిట్స్ ఇన్ దేర్ లైఫ్. సో నిఖిల్ పర్సనల్ లైఫ్ని తీసుకొచ్చి బిగ్ బాస్ విన్నర్ అవ్వకూడదు అంటే ఏంది తెక్క మీకు ఎట్లా? ఇప్పుడు నా పర్సనల్ లైఫ్ బాగాలేదని నేను ఐఏఎస్ ఎగ్జామ్ బాగా చదువుకొని ఐఏఎస్ ఎగ్జామ్ కొట్టేసి కలెక్టర్ అయిపోయినాను అనుకో, ఊరికే అనుకో అన్నాను, అందుకే అయిపోయినాను అనుకో, నా పర్సనల్ లైఫ్ ఎత్తుకొని వస్తారు. ఆ పర్సనల్ లైఫ్ గీతో అట్టు చేసింది బిగ్ బాస్ 9th వీక్ ఎలిమినేట్ అయిపోయింది, కలెక్టర్ ఎట్లా అయింది అనేసి మాట్లాడతారా? దట్స్ ఆల్ మై టాలెంట్, దట్స్ ఆల్ మై స్కిల్, దట్స్ ఆల్ మై పర్సనాలిటీ. సో దట్ ఈస్ వాట్ మ్యాటర్స్ అండ్ నాట్ ఎనీబడీస్ పర్సనల్ లైఫ్. ఇప్పుడు నిఖిల్ పర్సనల్ లైఫ్ గురించి కమెంట్ చేసే వాళ్ళందరూ పర్సనల్ లైఫ్ వంట పీకి చింపి పరపరని ఇసిరేసినట్టు లేదు. సో వీ కెనాట్ జడ్జ్ ఎనీబడీస్ పర్సనల్ లైఫ్. యూ ఆర్ నో బడీ టు జడ్జ్ ఇట్. అండ్ ఫస్ట్ గురిగింజకి దాని కింద ఉండే నలుపు అర్థం కాదంట. ఫస్ట్ మీ కింద ఉండే నలుపు మీరు చూసుకొని దాని తర్వాత మిగిలిన వాళ్ళ గురించి మాట్లాడాలి అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. దట్ ఈస్ వాట్ ఐ థింక్. అండ్ నిఖిల్ ఈజ్ అబ్సల్యూట్లీ ద డిజర్వింగ్ విన్నర్ ఆఫ్ సీజన్ 8. ఇప్పటివరకు తెలుగు బిగ్ బాస్ హిస్టరీలో నాకు ఇద్దరే డిజర్వింగ్ విన్నర్స్ అనిపించారు ఫర్ ఆల్ దీస్ 8 seasons. One is విజయ్ సన్నీ of season 5 and the second one is Nikhil Maliakal of season 8. So everybody will have flaws. Likewise winners ki kuda flaws untayi. So veela kuda flaws unnai, but walla positives tho walla flaws chala negotiate chestunnaru. All negotiable things. So adi matter. So this is the season 8 end review, my last review for this season, for this year of Big Boss. I will miss you all so much. నా రివ్యూస్ మీకు జెన్యూన్గా అనిపించిందా, జెన్యూన్గా లేదు అనిపించిందా, అది కింద కమెంట్ బాక్స్ కామెంట్ చేయండి. ఐ విల్ మిస్ యూ ఆల్ సో మచ్. డైలీ ఇంటరాక్ట్ అవ్వడము, మీకోసం నా టైం అంతా కేటాయించడము, మిగిలిన ఏ పనిలో ఉన్నా కూడా ఐ యూస్ టు డూ దిస్. మా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంట్లో ఉంటే కూడా బిగ్ బాస్ టైంకి మాత్రం బిగ్ బాస్ చూసేసి ఆ టైంకి రివ్యూ చేసేదాన్ని. సో ఐ విల్ మిస్ ఆల్ ఆఫ్ దట్. అంత డెడికేషన్ రేపటి నుంచి అయితే ఉండదు. ఒక ఇయర్లో నేను డెడికేటెడ్గా ఉండే 3 నెలలు బిగ్ బాస్ టైం, సో అది ఉండదు. బట్ ఐ విల్ ట్రై టు ఎంటర్టైన్ యూ ఇన్ అదర్ వేస్ ఆల్సో. ప్లీజ్ టెల్ మీ హౌ క్యాన్ ఐ ఎంటర్టైన్ యూ, what are you expecting from me అని చెప్పేసి కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఐ విల్ రియలీ మిస్ యూ ఆల్ సో మచ్. ఐ లవ్ యూ ఆల్ సో మచ్. మీ వల్లే నేను ఇంత దూరం వచ్చిన. అసలు మనలో అంత మ్యాటర్ ఉందా అనేసి నాకే తెలియదు. మీరందరే నా బిగ్ బాస్ టైంలో కూడా చెప్పుంటా, అప్పుడు కొంచెం ఓవర్లో ఏదో ఎమోషన్లో వాళ్ళ వల్లే నేను ఇంత పెద్ద స్టార్ అయినాను అని చెప్పినా, కానీ స్టార్ ఏం కాలేదు. ఇక్కడి నుంచి ఇంత వచ్చానంటే ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ యూ. బికాస్ ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ ఇంత ఫాలోయింగ్ వస్తుంది, ఇంత సబ్స్క్రైబర్షిప్ వస్తుంది అని చెప్పేసి నేను అనుకోలేదు. బట్ ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ యూ. ఐ డోంట్ నో నాలో మీరు ఏం చూస్తారో నాకు తెలీదు. నాలోని పొంగిను నిర్మేదే అది గైస్. ఐ లవ్ యూ. ఐ విల్ మిస్ యూ. ఇఫ్ యూ మిస్ మీ కమెంట్ డౌన్ ఐ మిస్ యూ గీతు అని చెప్పి. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ ఇంకొక వీడియో కాదు, ఇంకొక బ్లాగ్తో తిరిగి కలుస్తాం మేము. అంతవరకు దిస్ ఇస్ మీ యోగి తురల్ సైనింగ్ ఆఫ్. అదర్ సీన్. I love you. I miss you guys. Bye.